లేదురా. చిన్న చిన్న మాట, అందరికి అర్థమయ్యే మాట. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు. నిదంబులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. మరి ఇంత సులభంగా అర్థమయ్యే ఈ తెలుగు భాష పూర్వం కవులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడం కోసం కొంచెం కఠినమైన పద్యాలు రాయటం జరిగింది. అది కేవలం చదువుకున్న వాళ్ళకే అర్థమయ్యేది. ఉదాహరణకు హిమాలయ పర్వతాలు పేరు విన్నారు కదా మీరు. అవి హిమ ఆలయాలు. హిమము అంటే మంచు, మంచుతో కూడుకొని ఉంటాయి. ఆ ప్రాంతంలో పచ్చటి చెట్లు, ఎన్నో జలపాతాలు, గంగా యమున సరస్వతి నదుల పుట్టి నీళ్లు. ఆ ప్రాంతం ఔషధీ మొక్కలకు నిలయం. ఈ విషయాన్ని మీకు నేను ఇప్పుడు చెప్పాను. ఒక కవి ఈ మాటని ఏమన్నాడంటే, అట జనిగాంచె భూమి సురుడంబర చుంబి సిరసరచ్చరీ ముహుర్లుటదభంగ తరంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కళా కళాభిజాలమున్ కర్రకంపిత శైలము శీత శైలమున్. ఏంట్రా ఏమన్నా? ఇందాక నేను చెప్పాను కదా, అదే హిమాలయ పర్వతాలను వర్ణించాడు. నిజానికి ఇది ఎంఏలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో దీన్ని అర్థం చేసుకోవటానికి బాగా తెలుగు చదువుకున్న వాళ్ళకు కూడా సాధ్యం. తెలుగు ఈ విధమైన పరిణామాన్ని తీసుకుంది. కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యేటట్టు కొంతమంది మహనీయులు రాశారు. దాంట్లో రసోత్పాదన ఉంది. ఎంతో బాగా చెప్తే వర్ణించి అందరికి అర్థమవుతుంది. కానీ సామాన్య ప్రజలకు అర్థం కావాలి కదా. చదువుకున్నా చదువుకోకున్నా చిన్న చిన్న పదాలతో తెలుగు తీయనైన భాష అని చెప్తాం కదా. మరి అట్లాంటి భాషను అర్థం కాని పద్యాల్లో రాస్తే ఎలా అని ఆలోచించినటువంటి గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు ప్రజలకు అర్థమయ్యే భాషను, దాన్ని వ్యవహారిక భాష అంటారు, ఈ భాషలోకి తెలుగును తీసుకొని రావాలి. కేవలం పద్యాల్లో మాత్రమే ఉండే ఈ తెలుగు కాదు, పిల్లలకు, పెద్దలకు, చదువుకున్న వారికి, చదువుకోని వారికి కూడా అర్థమయ్యే తెలుగు కావాలి మనకు. అంటే మనం ఇప్పుడు న్యూస్ పేపర్లలోనూ టీవీ న్యూస్లోనూ చూస్తుంటాం కదా. ఇప్పుడు నేను ఏ భాష అయితే మాట్లాడుతున్నానో ఇటువంటి భాష కావాలి పుస్తకాలు అని ప్రభుత్వంతో చిన్న పోరాటం చేశారు. మొట్టమొదట్లో దీన్ని ఎవ్వరూ ఒప్పుకోలేదు. తెలుగంటే పద్యం, పద్యాన్ని పద్యంలోనే చూడాలి, కానీ నువ్వు మాట్లాడుకునే భాషలో మాట్లాడితే ఎలాగయ్యా అని చాలా మంది ఒప్పుకోలేదు కూడా. కానీ చివరికి ఎన్నో పోరాటాలు చేసి శిష్ట వ్యవహార భాష, ముందు ప్రధానోపాధ్యాయులు వారు చెప్పినట్టు మంచిగా మాట్లాడుకునేటువంటి భాష తెలుగులోకి తీసుకుని రావడం జరిగింది. చివరికి వీరేశలింగం పంతులు వంటి గొప్ప వ్యక్తి కూడా గిడుగు వెంకటరామమూర్తి గారు చేసినటువంటి పోరాటాన్ని ఒప్పుకొని అందరికీ అర్థమయ్యే తెలుగులోనే, పత్రికా భాషలోనే తెలుగు ఉండాలని ప్రభుత్వాన్ని ఒప్పించి మనకు పుస్తకాల్లోనూ న్యూస్ పేపర్లో చదువుకుంటున్న మన ఈ తెలుగు భాషను అంగీకరించడం జరిగింది. ఇది గిడుగు వెంకటరామమూర్తి గారి పిడుగు అని కూడా పెరుగుతుంది. అంత పోరాటాలు చేసి చివరికి మనం తెలుగు పుస్తకంలో చదువుకుంటున్నటువంటి ఈ భాషను, న్యూస్ పేపర్స్ లో చదువుకుంటున్నటువంటి ఈ భాషను గిడుగు వెంకటరామమూర్తి గారు తీసుకుని రావడం జరిగింది. ఇది రామమూర్తి పంతులు గారి యొక్క గొప్పతనం. అంటే తెలుగు పద్యానికి ఉన్నటువంటి గొప్పదనం అలాగే ఉంటుంది, అదేం తీసుకోదు. అర్థమయ్యే భాషలో ఏ భాష అయినా ఉంటాయి కాబట్టి పంతులు గారి భాషను మనం అందరూ
సందర్భం ఇది. ఈ రోజు నుంచి అయినా మీరు మాట్లాడేటువంటి భాష సరే మీ ఇంట్లో మీ ఇష్టం అది, ఎందుకంటే మీ ఇంటికి సంబంధించిన ఇప్పుడు మాట్లాడకూడదు, కానీ అది మీ ఇష్టం. పాఠశాలకు వచ్చిన తర్వాత క్లాస్లో ఉంటారు, అట్లాగే మన కాంపౌండ్లో మీరు ఏ విధంగా మాట్లాడాలంటే నాకు చెప్పినటువంటి విధంగా మంచి భాష తెలుగులో కూడా అందరితో కూడా గౌరవంగా మాట్లాడగలిగి మాట్లాడాలి. కొంతమందికి ఆరోగ్య టీచర్లు మేడం అటువంటి సార్లతో మాట్లాడుతుంటారు, సార్ అని మేడం అని లేకుండా సంబోధన లేకుండా మాట్లాడుతుంటారు. తప్పేం కాదు, కాకపోతే మీకు తెలియకపోవడం. కాబట్టి మనం ఎవరితో మాట్లాడినా కూడా అవతల వ్యక్తుల్ని సంబోధిస్తూ మాట్లాడాలి. పెద్దవాళ్ళు ఎవరు అంటే నాన్న అక్కడ మాట్లాడతాం లేదు, మనం మాట్లాడతాం కదా, అట్లా సంబోధనతో మాట్లాడుతూ నేర్చుకోవాలి. అట్లా లేకుండా ఉన్నట్లయితే ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత పై క్లాస్కి వెళ్ళినా కూడా అట్లాగే మాట్లాడాలి. అలా కాకుండా పద్ధతిలో మాట్లాడుకుంటూ ఈ రోజు పాటిస్తారా మీరు? వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందో లేదో, మార్పు రాకపోతే మేము తెప్పిస్తాము, ఎందుకంటే మీకు అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం